ప్రవేశించాను. ఇప్పుడు నా వయసు 2 రోజులు. నేను ఇప్పుడు ఒక కణజాలాన్ని. ఈరోజు అమ్మ నాన్నతో చెప్పింది, మీరు తండ్రి కాబోతున్నారని. వాళ్ళిద్దరు ఎంతగానో సంతోషించారు. ఇప్పుడు నేను 2 నెలల పిండాను. నా ఆహారం మా అమ్మ ఏది తింటే అదే. నేను ఇప్పుడు 3 నెలల పిండాన్ని. నేను ఇప్పుడు నా హృదయ స్పందన తెలుసుకోగలుగుతున్నాను. నా వయసు ఇప్పుడు 4 నెలలు. నాకు చిన్ని చిన్ని కాళ్ళు, చేతులు, తల మరియు పొట్ట కూడా ఉన్నాయి. ఈ రోజుతో నాకు 5 నెలల వయసు నిండింది. ఈరోజు అల్ట్రాసౌండ్ స్కాన్తో డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారు. అబ్బో, నేను ఆడపిల్లనట. ఈరోజు బాలల దినోత్సవం. కానీ ఈరోజే నేను చంపబడ్డాను. మా అమ్మా నాన్న నన్ను వద్దనుకొని గర్భస్రావం చేయించి నన్ను చంపేశారు. ఎందుకంటే నేను ఆడపిల్లని కదా. ఎందుకనో మనుషులు తల్లిని, భార్యని మరియు స్నేహితురాలిని ప్రేమిస్తారు. మరి కూతురునెందుకని వద్దనుకుంటారు? మీకు తెలుసా, ప్రస్తుతం మన దేశ జనాభాలో 6 సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లల సంఖ్యలో 1000 మంది బాలురకు గాను 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ తేడా ఈ విధంగా కొనసాగినట్లయితే భవిష్యత్తులో మగపిల్లలకు వివాహం జరగడమే కష్టం. అంతేకాదు, గర్భధారణ ముందు కానీ మరియు గర్భస్థ పిండమునకు కానీ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, వివరాలు వెల్లడించమని అడగడం, చెప్పడం చట్టరీత్యా నేరం. ఆ విధంగా చేయమని అడిగిన వారికి, చెప్పిన వారికి చట్ట ప్రకారం 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. మనిషి పుట్టుకకు కారణం ఒక ఆడపిల్ల. అటువంటి ఆడపిల్లలు లేకపోతే మీరు, నేను, ఈ సమాజం ఏమీ లేదు. అందుకే ఆడపిల్లని కాపాడదాం.